రీతిగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ, ప్రజలందరికీ, పోలీసు అధికారులకు, ఇక్కడున్న వ్యాపారస్తులకు, ప్రతి ఒక్కరికి కూడా యేసు ప్రభు నామములో ప్రత్యేకమైన శుభవందనములు తెలియజేస్తూ ఉన్నాం. క్రైస్తవులముగా మేము ఈరోజు ఈ శాంతి పునరుద్ధాన ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రపంచంలోనే అత్యంత బాధాకరమైన, అతి కిరాతకమైనటువంటి శిలువ మరణము పొందినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వ మానవుల పాప పరిహారార్థమై ఆయన మరణించి మూడవ దినమున తిరిగి లేచి ఆయన మృత్యుంజయుడిగా ఈ లోకములో ఆయనే నిజమైన దేవుడని తనకు తాను రుజువుపరుచుకున్నటువంటి ఆ సందర్భాన్ని మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. నిన్నటి దినాన గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం, శుభ శుక్రవారం. ఎందుకు మంచి శుక్రవారం అంటే, మరి మనుషులందరి కొరకు యేసు ప్రభు ఒక్కడే ఈ లోకములో తన ప్రాణాన్ని అర్పించాడు. సిలువలో ఆయన చేతకాక చనిపోలేదు, అనుకోకుండా చనిపోలేదు. సిలువలో ఆయన హత్య చేయబడలేదు, కానీ ఆయన తనంతట తానే మనుషులందరి పాపము కొరకు నా అంతట నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను అని చెప్పినటువంటి ఒకే ఒక నిజమైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన చిందిన రక్తము ద్వారా మన పాపములన్నిటికీ కూడా క్షమాపణ దొరికింది. వేదాలు, బైబిల్ తెలియజేస్తూ ఉంది, రక్తము చిందించకుండా పాపములకు క్షమాపణ లేదు అని. మరి ఏ భేదము లేదు, అందరూ పాపము చేసిన వాళ్ళమే. మరి మనందరి పాపముల కొరకై ఈ ప్రపంచములో మరణించిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారా అని మీరు గ్రంథాలు చదివితే అర్థమవుతుంది. యేసు ప్రభువు ఒక్కడే ఆయన మనుషులందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. తన అమూల్యమైన రక్తాన్ని కలువరి సిలువలో మనందరి కొరకు ఆయన చిందించాడు. కాబట్టి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, పాపము చేసింది మనము, శిక్ష రావాల్సింది మనకు, కానీ మనకు బదులుగా మనందరి శిక్షను ఆయన సిలువలో తాను అనుభవించాడు. మన కొరకు ఆయన మరణించాడు. నీవు సిలువ వైపు చూస్తే సిలువలో ఉన్న యేసు ప్రభు ఆయన ఇలా మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈ సిలువలో నేనుంది నీ కొరకే, నీ పాపము కొరకే. నీకు బదులుగా నేను మరణిస్తున్నాను, నీ రుణాన్ని నేను తీరుస్తున్నాను. ఇదిగో నువ్వు చేసిన పాపాన్ని బట్టి నేను శిక్షను అనుభవిస్తున్నాను. ఈ సిలువ నీ కొరకే అని సిలువ మనతో మాట్లాడుతూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో నీ పాపం పోవాలంటే, నీకు నెమ్మది కావాలంటే, నీకు క్షమాపణ దొరకాలి అంటే యేసు ప్రభు ఒక్కడే ఆయన మనందరి పాపములను క్షమించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు. ఆయన తాను చెప్పినట్టే మూడవ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచిన దేవుడు ఆయన. ప్రపంచంలో అందరూ కూడా మరణం ముందు ఓడిపోయారు, కానీ మరణమే యేసయ్య ముందు ఓడిపోయింది అని చెప్పడానికి ఈరోజు మేమందరం కూడా ఈ పునరుద్ధాన ర్యాలీని చేస్తూ ఉన్నాం. ప్రపంచంలో యేసుక్రీస్తు సమాధి ఒక్క సమాధి మాత్రమే ఖాళీ సమాధి అని చరిత్ర మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఉదయకాల సమయంలో నాయకులారా, అధికారులారా, వ్యాపారస్తులారా, గ్రామ ప్రజలారా ఆలోచించండి. ఈ పునరుద్ధాన ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము యేసుక్రీస్తు సమాధిలో ఉన్న దేవుడు కాదు, ఆయన సజీవుడైన దేవుడు అని చెప్పడానికే ఈ ర్యాలీ మేము చేస్తా ఉన్నాం. ప్రభునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంటి వారు రక్షించబడతారు. యేసు ప్రభు ఒక్కడే మనుషులందరి పాపముల కొరకు ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తాను చెప్పినట్టే మూడవ దినాన్ని తిరిగి లేచాడు. ఆయనే నిజమైన దేవుడు అనడానికి మరి